హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 25. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అప్పు రాకి ఇంటికి రాగానే ఇద్దరికి టీ పెట్టి ఇచ్చింది నాన్సీ. ఏంది అప్పు, ఎవరు చచ్చినారు, హాస్పిటల్లో పోయినారా అంది నాన్సీ. నీ తెలుగు తగలయ్యా, ఏం మాట్లాడుతున్నావే అన్నాడు అప్పు కొంచెం చిరాకుగా. నువ్వే కదా అప్పు చెప్పినావు. అబ్బా నాన్సీ, కొంచెంసేపు నువ్వు మాట్లాడకు. ఎవరు చచ్చినారు అనకూడదు, ఎలా ఉంది అని అడగాలి. హాస్పిటల్లో పోయినారా అనకూడదు, హాస్పిటల్లోనే ఇంకా ఉన్నారా అని అడగాలి అన్నాడు అప్పు. అది ఏ కదా నేను అనినాను, ఎందుకు అలా ఎండి పడతావు అప్పు అంది నాన్సీ. అదిగో మళ్ళీ ఎండి పడతావంటావు, మండి పడుతున్నావు అనాలి. ఒరేయ్ అప్పు, భాష కన్నా భావం ముఖ్యంరా అన్నాడు రాకీ నవ్వుతూ. నాన్సీ, నువ్వు ఏది అడగాలి అన్నా ఇంగ్లీష్లో అడుగు అన్నాడు రాకీ. ఓకే బ్రో, హూ ఈజ్ ద హాస్పిటల్ అంది నాన్సీ. రక్ష గెట్ ఎ ఫీవర్ అన్నాడు రాకీ. హౌ ఈజ్ ఇన్ నౌ అంది నాన్సీ. నౌ ఇట్స్ ఏ లిటిల్ బిట్ ఓకే, కమింగ్ హోమ్ అన్నాడు రాకీ. హో ఓకే కూల్ అంది నాన్సీ. సరేరా, ఒక్కసారి నేను రక్ష దగ్గరికి వెళ్ళొస్తాను అన్నాడు రాకీ అప్పు వైపు చూస్తూ. ఆ అవినాష్ గాడు ఇంట్లోనే ఉంటాడు కదా, వెళ్తే వాడితో గొడవ. ఎలాగో ఆఫీస్కి రక్ష వస్తుంది కదా, అప్పుడే తనతో మాట్లాడు అన్నాడు అప్పు. లేదురా, అది హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి నా మనసులో లేదు. పిచ్చెక్కినట్లు అయిపోయింది. నిన్నటి వరకు అంత హుషారుగా ఉన్న రక్ష అలా అయిపోవడం ఏమిటో అర్థం కావట్లేదు. తిరిగి మళ్ళీ అంతే హుషారుగా బయటికి రావడం చాలా డౌట్గా అనిపిస్తుంది. అంత త్వరగా ఎలా రికవరీ అయ్యింది? ఒక్కసారి తనతో డైరెక్ట్గా మాట్లాడాలి అన్నాడు రాకీ. రాకీ, అవినాష్ గురించి అప్పుడే తనతో డైరెక్ట్గా మాట్లాడొద్దు, టైం చూసి మాట్లాడు, తనకి హెల్త్ బాగాలేదు కదా అన్నాడు అప్పు. ఓకేరా అంటూ బయటికి వెళ్ళాడు రాకీ. 2 నిమిషాలలో రక్ష ఇంటి డోర్ తట్టాడు. సుశీల వచ్చి తలుపు తీసింది. ఆంటీ, ఇప్పుడు రక్షకి ఎలా ఉంది? పర్వాలేదు, ఇందాక హాస్పిటల్లో చూసావు కదా, నార్మల్గానే ఉంది. మా వాడికి ఒకటే కంగారు, అందుకనే అంత పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. వాడికి రక్ష అంటే చాలా ప్రేమ, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, వాళ్ళ మధ్య అంత మంచి స్నేహం ఉంది. రాకీ వైపు కోపంగా చూస్తూ అంటోంది సుశీల. ఓకే ఆంటీ, మీ అబ్బాయి చాలా మంచివాడు, సరేనా? సారీ ఆంటీ అన్నాడు రాకీ. ఇప్పుడు అర్థమైందా నీకు వాడి మంచితనం? ఇంకెప్పుడు వాడిని నువ్వు అలా అనకు, నేను తట్టుకోలేను అంటూ చిన్న నవ్వు నవ్వి రా లోపలికి అంటూ అడ్డు తప్పుకుంది సుశీల. మీకే అర్థం కావట్లేదు ఆంటీ అవినాష్ గురించి. మీకు స్ట్రైట్గా చెప్పి చూశాను, వర్కౌట్ అవ్వట్లేదు. ఈసారి నా స్టైల్లో డీల్ చేయాల్సిందే మనసులో అనుకుంటూ లోపలికి వెళ్ళాడు రాకీ. రక్ష, నీకోసం రాకీ వచ్చాడు. రక్ష రూమ్లోకి వెళ్ళి చెప్పింది సుశీల. అప్పుడే హాల్లోకి వచ్చిన అవినాష్ సీరియస్గా రాకీ వైపు చూస్తూ, ఏంట్రా డైరెక్ట్గా వచ్చి హాల్లో కూర్చున్నావు? అప్పటికి ఇదేదో మీ మామగారి ఇల్లు అన్నట్లు. మర్యాదగా వెళ్ళిపో, మా ఇంట్లో నీకేం పని? అప్పుడే నా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేసావా? నా గురించి నీకు తెలియదు. నాకు రక్షకి మధ్యలోకి వస్తే రేపు ఈ పాటికి ఇక్కడ నీ అడ్రస్ లేకుండా చేస్తాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో సీరియస్గా అరుస్తూ ఊగిపోతూ అంటున్నాడు అవినాష్. షటప్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు. అయినా నీ తప్పు లేనప్పుడు నీకు ఎందుకంత కోపం వస్తుంది? నీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి నువ్వేం చేశావు? అవినాష్ కన్నా 2 గట్టిగా మాట్లాడుతూ అన్నాడు రాకీ. నేనేం చేశాను? నేనేం చేయలేదు. నా తప్పేముంది? నా తప్పేమీ లేదు. రాకీ కోపాన్ని చూసి కొంచెం తగ్గి అన్నాడు అవినాష్. నేను రక్షతో మాట్లాడడానికి వచ్చాను, మాట్లాడి వెళ్ళిపోతాను.
ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడాలి, ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి. నేను నీతో మాట్లాడడానికి రాలేదు. అనవసరంగా నాతో గొడవ పెట్టుకోవద్దు, సీరియస్గా చెప్పాడు రాకీ. రక్ష నీతో మాట్లాడదు, తను టైట్గా ఉంది. ఆఫీస్ వర్క్ ఏదైనా ఉంటే ఆఫీస్లో చూసుకోండి అన్నాడు అవినాష్. రక్ష కిందకి రానే వచ్చింది. అవి ఎందుకురా అలా అరుస్తున్నావు రాకీ మీద? నీ మాటలు పై వరకు వినిపిస్తున్నాయి. నువ్వేనా అవి అలా అరిచేది? అంది రక్ష అవినాష్ భుజం పైన చెయ్యి వేస్తూ. రక్ష చేతి స్పర్శ తగలగానే తన్మయత్వంతో రక్ష వైపు చూస్తున్నాడు అవినాష్. చాలా కూల్ అయిపోయినట్లు చూస్తున్నాడు. ఓకే రక్ష, నువ్వు చెప్పావు కదా, అరవను అంటూ అదొక రకంగా మాట్లాడుతున్నాడు. అవినాష్ బిహేవియర్లో మార్పుని స్పష్టంగా గమనిస్తున్నాడు రాకీ. అయినా రాకీ, నువ్వు కూడా ఎందుకు అవినాష్ మీద అలా అరుస్తున్నావు? అంది రక్ష రాకీ వైపు చూస్తూ, రాకీ తీసుకువచ్చిన ఫైల్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ. రాకీ తన జాబ్ గురించి, ఆఫీస్లో జరిగిన విషయాల గురించి రక్షకి ఎక్కడ చెప్పేస్తాడో అని అవి తెగ టెన్షన్ పడుతున్నాడు. రాకీ అవినాష్ వైపు చూస్తూ, తను నిన్ను కలుస్తాను అంటే వద్దంటున్నాడు రక్ష, వెళ్ళిపోమని అంటున్నాడు. ఎలా రియాక్ట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు అన్నాడు. ఏరా అవి, ఎందుకు రాకీతో అలా బిహేవ్ చేస్తున్నావు? నేను మరీ అంత టైట్గా ఏమీ లేను. సారీ రాకీ, వాడు నా హెల్త్ గురించి అటెన్షన్ ఎక్కువ తీసుకుంటాడు. ఒంట్లో బాలేదు కదా నాకు. నువ్వు వచ్చి ఈ టైంలో వర్క్ అని అంటుంటే నా హెల్త్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని వాడు అలా అరిచి ఉండొచ్చు. నువ్వు తప్పుగా అనుకోవద్దు అంది రక్ష. నేను అవినాష్ని తప్పుగా అనుకోవడం కాదు రక్ష, నువ్వే వాడిని గుడ్డిగా నమ్ముతున్నావు. వాడిది ఫ్రెండ్షిప్ మాత్రమే అనుకుంటున్నావు. ఫ్రెండ్షిప్ ముసుగులో వాడు ఏం చేస్తున్నాడో నీకు తెలిస్తే నువ్వేమైపోతావు? ఖచ్చితంగా అవినాష్ నిజస్వరూపం నీకు తెలిసేలాగా చేస్తాను. నీ చేత వాడి చెంప పగలగొట్టిస్తాను అని మనసులో అనుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు రాకీ. నిజమే, చూస్తే నాకు తెలుస్తోంది రక్ష, అవినాష్కి నీ హెల్త్ మీద ఎంత శ్రద్ధ ఉందో. ఏదేమైనా మీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదా అన్నాడు రాకీ అవినాష్ వైపు చూస్తూ. రక్ష రాకీ తెచ్చిన ఫైల్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసి, అమేజింగ్ రాకీ, నువ్వు ఒక్కడివి ఇంత వర్క్ ఎలా చేశావు? ఖచ్చితంగా నీ హార్డ్ వర్క్కి నిన్ను మెచ్చుకోవాలి. ఒకవైపు నేను పవన్ ఇద్దరం నీకు హెల్ప్ చేయలేదు. నువ్వు ఒక్కడివే ఈ ప్రాజెక్ట్ వర్క్ కోసం చాలా కష్టపడ్డావు. ఈ ప్రాజెక్ట్ మేనేజర్గా నేను ఏమీ చెయ్యలేకపోయాను. థ్యాంక్స్ రాకీ, నువ్వు లేకపోతే అస్సలు టైంకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేది కాదు. చాలా చాలా థ్యాంక్స్ అంటూ రాకీ చేతులు పట్టుకుని చెప్తోంది రక్ష. థ్యాంక్స్ ఎందుకు రక్ష, నువ్వు బాగా రాకీకి తెలుసు కదా, తెలిసిన వాళ్ళ కోసం ఆ మాత్రం హెల్ప్ చేయలేడా ఏంటి? వాళ్ళిద్దరి చేతులు వేరు చేసేస్తూ కొంచెం అదోలాగా నవ్వుతూ అంటున్నాడు అవినాష్. అవినాష్ యాటిట్యూడ్ మొత్తం బాగా అబ్జర్వ్ చేస్తున్నాడు రాకీ. మరొక వైపు రాకీ చెప్పినట్లే ఆ సిటీలో బెస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరో ఎంక్వైరీ చేస్తున్నాడు అప్పు. సరే రక్ష, ఇంక నేను వెళ్ళొస్తాను. నువ్వు టైట్గా ఉన్నావు కదా, 2 రోజులు రెస్ట్ తీసుకో. ఆఫీస్ మీటింగ్స్ అన్నీ నేను అటెండ్ అవుతాను. ఈరోజు ప్రెజెంటేషన్కి కూడా నేను వెళ్తాను అన్నాడు రాకీ. లేదు రాకీ, ఇప్పుడు నాకు బాగానే ఉంది, నేను ఆఫీస్కి వచ్చేస్తాను. ఐఆమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అంది రక్ష రాకీ ఇచ్చిన ఫైల్స్ అన్నీ మరొక్కసారి అబ్జర్వ్ చేస్తూ. ఎందుకు రక్ష, ఒంట్లో బాలేదు కదా, 2 డేస్ రెస్ట్ తీసుకో, అతను చూసుకుంటాడులే పనులన్నీ అన్నాడు అవినాష్. అవి నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను మాట్లాడుతుంటే అలా మధ్యలోకి రావద్దని? ఉదయం నుంచి చూస్తున్నాను, నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? నేను బాగానే ఉన్నాను కదా, నువ్వు వెళ్ళి నీ ఆఫీస్ వర్క్ చూసుకో కొంచెం సీరియస్గా చెప్పింది రక్ష. అయినా అవినాష్ అక్కడే ఉండడంతో కొంచెం చిరాకుగా, నేను బాగానే ఉన్నాను అవి, నాకేదో అయిపోయినట్లు నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? ఏదో కొంచెం నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయాను, ఆ మాత్రం దానికి అంత పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి హడావిడి చేశావు. అది చాలదు అన్నట్లు ఇప్పుడు ఆఫీస్కి కూడా వెళ్ళొద్దు అంటున్నావు. ఇంట్లో కూర్చుని నేనేం చెయ్యను చెప్పు అంది రక్ష కొంచెం కోపంగా. అది కాదు రక్ష, ఈరోజే కదా మనం హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చింది, ఈ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళకపోతే ఏమవుతుంది అన్నాడు అవినాష్.
అవి నీకు చెప్తే అర్థం కాదా? అయినా నేను ఇంట్లో ఉండి ఏం చేయాలి? ఇది మా కంపెనీ ప్రాజెక్ట్ విషయంరా. ఈ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జి నేను లేకపోతే ఎలాగా? ప్రతి విషయం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. పైగా ప్రెజెంటేషన్ ఇవ్వాల్సింది కూడా నేనే. రాకీ మా ఆఫీస్లో కొత్తగా జాయిన్ అయ్యాడు. అతని మీద ఇంత పెద్ద బాధ్యత వదిలి నేను సైలెంట్గా ఉండలేనురా. ఏదైనా తేడా వస్తే ప్రాజెక్ట్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అవి, ప్లీజ్ అంది రక్ష చాలా సీరియస్గా మాట్లాడుతూ. పోనీ రక్ష, ఈరోజు నువ్వు ఇంట్లో ఉండకూడదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను ఆఫీస్ వర్క్ మొత్తం అన్నాడు రాకీ. షటప్ రాకీ, అయినా నువ్వు కూడా ఏంటి? అవికి అంటే తెలీదు, నీకు తెలుసు కదా. ఆర్గ్యూ చేయొద్దు నాతో, సైలెంట్గా ఉండు. ఒక 5 మినిట్స్ వెయిట్ చేయి, నేను కూడా ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఇద్దరం కలిసి ఆఫీస్కి వెళ్దాం అంటూ రక్ష లోపలికి వెళ్ళింది. ఒరేయ్, అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఈ ఆఫీస్ ఫైల్స్ అన్నీ తీసుకుని రావాల్సిన అవసరం ఏముంది? నీ వల్లే రక్ష రెస్ట్ తీసుకోకుండా ఆఫీస్కి వస్తోంది అన్నాడు అవినాష్ టెన్షన్ పడుతూ. అవినాష్ ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు? నిజంగా రక్ష హెల్త్ పట్ల అవినాష్కి అంత కేరింగ్ ఉందా? నో, అస్సలు లేదు. మరి ఎందుకు ఇలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుంటూ అవినాష్ బిహేవియర్ని బాగా గమనిస్తున్నాడు రాకీ. రక్ష 15 మినిట్స్లో చక్కగా చీర కట్టుకుని బయటికి వచ్చింది. అబ్బా, మళ్ళీ చీర కట్టుకుని వచ్చింది. దీనికి ఈ చీరల పిచ్చి ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నేను వద్దు అన్నా కూడా వినదు. చుడిదార్ వేసుకుని రావచ్చు కదా అనుకుంటూ అలాగే చూస్తున్నాడు రాకీ. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్దామా అంది రక్ష. హా, వెళ్దాం. ఇద్దరం కలిసి వెళ్దామా రక్ష అన్నాడు రాకీ. ఏ, ఈరోజు నువ్వు ఆఫీస్కి రావట్లేదా? నీ హెల్త్ ఏమైనా బాలేదా అంది రక్ష. అదేంటి రక్ష అలా అంటావు? నాకేమైంది? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నేను ఆఫీస్కి ఎందుకు రాకుండా ఉంటాను అన్నాడు రాకీ. సో ఇంకేంటి నీ ప్రాబ్లం? ఈరోజు నాకు కార్ డ్రైవ్ చేసే ఓపిక లేదు రాకీ. నీకు అబ్జెక్షన్ లేకపోతే నీ బైక్ మీద ఆఫీస్కి వచ్చేస్తాను. ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం అంది రక్ష. అది కాదు రక్ష అని మధ్యలో అవినాష్ ఇన్వాల్వ్ అయి మాట్లాడుతుంటే అవినాష్ని ఆపుతూ రాకీ ఇలా మాట్లాడుతున్నాడు. మీకు రక్ష చెప్పింది అర్థం కాలేదా సార్? తను నాతో వస్తా అంటోంది. నేను కూడా ఆఫీస్కే వెళ్తున్నాను. మేమిద్దరం కలిసి వెళ్తానులేండి, మీరు రెస్ట్ తీసుకోండి అని అవినాష్కి మాత్రమే అర్థమయ్యేలాగా సెటైర్ వేస్తూ అంటున్నాడు రాకీ. అవినాష్ తిరిగి ఏదో మాట్లాడే లోపే అతని మాట వినకుండా, రక్ష, నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను, నువ్వు త్వరగా వచ్చేసేయ్ అంటూ బయటికి నడిచాడు రాకీ. వెళ్తున్న రక్ష చేతిని గట్టిగా పట్టుకున్నాడు అవినాష్. రక్ష, నువ్వు అతనితో వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు అన్నాడు అవినాష్ సీరియస్గా మాట్లాడుతూ. ఒరే అవి, నీకేమైనా పిచ్చా? అతను నా కొలీగ్, ఇద్దరం ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాము. నేను ఆఫీస్కి వెళ్ళకపోయినా నా వర్క్ అంతా కూడా అతనే ఒంటరిగా కంప్లీట్ చేసి ఎంతో బాధ్యతగా తీసుకువచ్చి చూపించాడు. కనీసం ప్రెజెంటేషన్ ఇవ్వడానికి కూడా నేను వెళ్ళకపోతే అస్సలు బాగోదు, వదులు చిరాకు పడుతూ అంది రక్ష. అది కాదు రక్ష, నువ్వు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళు, కానీ రాకీ బైక్ మీద వెళ్ళడం నాకు ఇష్టం లేదు అన్నాడు అవినాష్. ఒరేయ్, నీకేమయ్యింది? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేను అతని బైక్ మీద వెళ్తే నీకేంటి? మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతానేమోనని భయపడుతున్నావా? అలా జరగదు. కావాలంటే చూడు, నాకు ప్రెజెంటేషన్కి టైం అవుతుందిరా, అర్థం చేసుకో అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని అవినాష్ మాట్లాడుతున్నా అతని మాటలు పట్టించుకోకుండా గబగబా బయటకు పరుగు తీసి బైక్ స్టార్ట్ చేసి అప్పటికే రెడీగా ఉన్న రాకీ వైపు చూస్తూ హడావిడిగా వెళ్ళి బైక్ ఎక్కి కూర్చుని అవినాష్ వైపు చూస్తూ, ఒరే నువ్వు కంగారు పడుకురా, నేను జాగ్రత్తగానే కూర్చున్నాను, కావాలంటే చూడు అని రాకీ మీద చెయ్యి వేసి పట్టుకుంది. రక్ష అలా వెనక నుంచి ముందుకు చెయ్యి వేసి పట్టుకోవడం రాకీ అస్సలు నమ్మలేనట్లు ఎగ్జైటెడ్ ఫీల్ అవుతూ వెనక్కి తల తిప్పి రక్ష వైపు చూస్తున్నాడు. రాకీ ఎక్స్ప్రెషన్స్ చూస్తూ కొంచెం ఇబ్బంది పడుతూ ముందుకు పడుతున్న తన ముంగురులను సరిచేసుకుంటూ, అలా చూడకు రాకీ, నిన్ను ఇలా పట్టుకోవడం నాకు ఇబ్బందిగానే ఉంది, కానీ మా అవినాష్ చూడు, నేను ఆఫీస్కి వెళ్తాను అంటే అస్సలు ఒప్పుకోవట్లేదు, పడిపోతానేమోనని వాడికి భయం, అందుకనే అలా పట్టుకున్నాను, ఏమీ అనుకోవద్దు
అంది రక్ష రాఖీకి మాత్రమే వినిపించేలాగా చాలా చిన్నగా మాట్లాడుతూ. మరీ అంత చిన్నగా పట్టుకున్నావేమిటి, గట్టిగా పట్టుకో అన్నాడు రాఖీ. రాఖీ బిహేవియర్కి రక్షకి కోపం వస్తున్నా వాళ్ళనే చూస్తున్న అవినాష్ వైపు చూస్తూ వచ్చి రాని నవ్వు నవ్వుతూ రాఖీకి మరింత దగ్గరగా జరిగి టైట్గా పట్టుకుంది రక్ష. వాళ్ళిద్దరినీ చూస్తుంటే అవినాష్ ఒళ్ళు మండిపోతోంది. మొహం కోపంతో ఎర్రగా అయిపోయింది. అవినాష్ వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వి బైక్ డ్రైవ్ చేశాడు రాఖీ. క్షణాలలో కనుచూపు మేరల్లో లేకుండా దూరంగా వెళ్ళిపోయారు. రక్ష అలా టైట్గా హగ్ చేసుకుని కూర్చుంటే రక్ష స్పర్శ చెప్పలేనంత హాయిగా ఫీల్ అవుతున్నాడు రాఖీ. రక్ష చుడీదార్ వేసుకుని వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఎప్పుడు చీరలే కట్టుకుంటుంది. ఈ చీర కట్టుకోవడం వల్ల వన్ సైడ్ కూర్చుంది. అదే చూడీదార్ అయితే ఇంకా దగ్గరగా జరిగి భలే హగ్ చేసుకుని కూర్చునేది అంటున్నాడు రాఖీ. ఏంటి నీలో నువ్వే ఏదో గొనుక్కుంటూ మాట్లాడుకుంటున్నావు అంది రక్ష రాఖీని బాగా అబ్జర్వ్ చేస్తూ. ఏమీ లేదు, ఈరోజు కూడా నువ్వు చీర కట్టుకున్నావేమిటి, కట్టుకోవద్దని నేను చెప్పాను కదా అన్నాడు రాఖీ. అయినా నేనేం కట్టుకుంటే నీకెందుకు, నాకు చీరలోనే కంఫర్టబుల్గా ఉంది, నాకు చీరలంటేనే ఇష్టం అంది రక్ష. బాగుంది, నీ కంఫర్టబుల్ కోసం ఎదుటి వాళ్ళ కంఫర్టబుల్ని నాశనం చేస్తావా? నువ్వు ఇలా చీరలు కట్టుకుని కనిపించినట్లు అందాల ప్రజెంటేషన్ పెడుతుంటే నాలాంటి వాళ్ళు ఆఫీస్లో వర్క్ చేయక్కర్లేదా? అందరూ నిన్నే చూస్తూ ఉంటే నాకేమో కోపం వస్తుంది. ఆ కోపంలో నేనేం చేస్తానో నాకే తెలియదు. నువ్వేమో నన్ను క్యాబిన్కి పిలిచి గంట సేపు క్లాస్ ఇస్తావు. ఇదంతా అవసరమా అన్నాడు రాఖీ. నాకు తెలియక అడుగుతాను, అసలు నువ్వెందుకు గొడవ పెట్టుకుంటున్నావు? నువ్వు కూడా సైలెంట్గా ఉండొచ్చు కదా అంది రక్ష. నీకు తెలియక అడుగుతున్నాను అంటున్నావు కదా, చెప్తాను తెలుసుకో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది నీకు కూడా తెలుసు కదా. నీ గురించి ఎవరైనా నా దగ్గర కమెంట్ చేస్తే నేను కూల్గా ఉండలేను, నా వల్ల కావట్లేదు. నాకు తెలియకుండానే కోపం వచ్చేస్తోంది. పైగా నువ్వు ఇలా అందంగా అందరి ముందు కనిపించడం ఎందుకనో నాకు నచ్చట్లేదు అన్నాడు రాఖీ. నువ్వెక్కడ దొరికావురా బాబు, నేను చీర కట్టుకుంటే నీకేంటి ప్రాబ్లం? అయినా నా బాడీ ఎక్కడ కనిపించకుండా నేను పిన్స్ పెట్టుకున్నాను, ఇంకా ఏంటి నీ ప్రాబ్లం అంది రక్ష. అవునా, అయితే ఓకే, ఆఫీస్లో ఒక్కసారి నేను నిన్ను అబ్జర్వ్ చేసి చెప్తానులే అన్నాడు రాఖీ. ఓయ్ ఏంటి ఎక్స్ట్రాలు వేస్తున్నావు? అయినా నువ్వేంటి నన్ను అబ్జర్వ్ చేసేది? లిమిట్స్లో ఉండు, చంపేస్తాను లేకపోతే. ముందు చూసి డ్రైవ్ చేయి అంటూ కొంచెం రాఖీకి దూరంగా జరిగి కూర్చుంది రక్ష. ఏయ్ ఏంటి దూరంగా జరిగిపోయావు? మీ అవినాష్ చూస్తేనే నన్ను టైట్గా హగ్ చేసుకుంటావా? అయితే తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అన్నాడు రాఖీ. చూడు, కొంచెం ఎక్కువ అవ్వట్లేదు? నువ్వు లిమిట్స్ బాగా క్రాస్ చేస్తున్నావు. నా చేతి దెబ్బలు తింటావా ఏమిటి అంది రక్ష. ఓఎస్, నువ్వు కొడతానంటే నేను వద్దంటానా చెప్పు? ఎప్పుడు పెట్టుకుందాం ప్రోగ్రాం అన్నాడు రాఖీ. ఆర్ యూ క్రేజీ? బాబోయ్, నీతో నేను మాట్లాడలేను, నా మైండ్ నువ్వు తినేస్తున్నావు. కాసేపు సైలెంట్గా ఉంటావా అంది రక్ష. ఓకే, లాస్ట్గా ఒక్క మాట అన్నాడు రాఖీ. ఏంటి చెప్పు అంది రక్ష కొంచెం చిరాకుగా. వద్దులే, మళ్ళీ నీతో నేను చెప్తే నీకు కోపం వస్తుంది, మళ్ళీ నన్ను తిడతావు, ఎందుకులే అన్నాడు రాఖీ. ఏంటి ఏదో చెప్తానంటావు చెప్పవు? పర్వాలేదు చెప్పు, నాకేమీ కోపం రాదు అంది రక్ష. ఐ లవ్ యూ అన్నాడు రాఖీ. రక్ష ఏమీ మాట్లాడకుండా రాఖీ వైపు కోపంగా చూస్తోంది. సైడ్ మిర్రర్లో నుంచి రక్ష ఎక్స్ప్రెషన్స్ని అబ్జర్వ్ చేస్తూ బైక్ పక్కగా ఆపి రక్ష వైపు చూస్తున్నాడు రాఖీ. చెప్పానా నీకు కోపం వస్తుందని? నాకు బాగా తెలుసు, నేను నిన్ను అంతలాగా అర్థం చేసుకున్నాను అన్నాడు రాఖీ. లేదు లేదు, నాకేమీ కోపం రాలేదు, నువ్వు నన్ను ఏమీ అర్థం చేసుకోలేదు అంది రక్ష. అవునా, కోపం రాలేదా? నేను ఐ లవ్ యూ చెప్పినా కోపం రాలేదంటే నీకు కూడా నేనంటే ఇష్టమే, కానీ నీ మనసేంటో నీకే తెలియట్లేదు కదా అన్నాడు రాఖీ. ఏ మాట మాట్లాడినా నువ్వు చివరికి ఇక్కడికే వస్తావు కదా. ఇప్పుడే చెప్తున్నాను విను, నువ్వు 100 సార్లు ఐ లవ్ యూ చెప్పినా నాకు ఇష్టం లేదనే చెప్తాను, అర్థమైందా
అంది రక్ష. ఓకే, 101 ఓసారి చెప్తే అన్నాడు రాకీ. బాబోయ్ భగవంతుడా అంది రక్ష. రక్ష ఆఫీస్కి వెళ్తాను అంటే అవినాష్ ఎందుకు అంత కంగారు పడ్డాడు? రక్ష రాకీ అంత క్లోజ్గా ఉండడం చూసిన అవినాష్ సైలెంట్గా ఊరుకుంటాడా? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. లాస్ట్గా ఒక్క మాట అండి, రోజు రైటింగ్ ఇస్తున్నారు కదా, ఈరోజు ఇవ్వట్లేదేంటి అని అనుకోకండి. నేను ఈ విషయంలో క్లారిటీ ఇవ్వడం కోసమే నా ఛానల్లో చిన్న షార్ట్ అప్లోడ్ చేశాను. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నాను. యూట్యూబ్లో పైన సీసీ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అది మీరు ఆన్ చేసుకుంటే టెక్స్ట్ కనిపిస్తుందండి, మీరు చదువుకోవచ్చు. నేను 20 మినిట్స్ స్టోరీ రైటింగ్ ఇవ్వాలి అంటే నాకు అవ్వట్లేదు, 10 నిమిషాలైతే నేను ఇవ్వగలను. లేదు మాకు 20 మినిట్స్ స్టోరీ రైటింగ్ కావాలి అంటే మాత్రం సీసీ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి, మీకు రైటింగ్ వస్తుంది. మీకు నేను చెప్పింది అర్థమయ్యింది అనే అనుకుంటున్నాను. అర్థం కాకపోతే షార్ట్లో అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. ధన్యవాదాలు.